మండలంలోని పలు గ్రామాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, పేద ప్రజలు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. హుంసా, మందర్నా, కండ్గావ్, గోపర్గా, హంగర్గా, నీలా తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట భూములు నీటిలో మునిగి నశించాయి. పేదల ఇళ్లు కూలిపోగా రహదారులు కూడా ధ్వంసమయ్యాయి. సిపిఎం బోధన్ ఏరియా కార్యదర్శి ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గమనించి స్పందించాలని, ఒక్కో ఎకరా పంట నష్టానికి 50,000 రూపాయల పరిహారం ఇవ్వాలని, కూలిపోయిన ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఉపాధి కోల్పోయిన వాళ్లకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వేషాల గంగాధర్, కె బాలయ్య, జంగం గంగాధర్, దాసి గోపి, పత్రి ఎల్లయ్య, జీ సాగర్, పేట పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో అకాల వర్షాల కారణంగా ఈరోజు నిజామాబాద్, బోధన్ కానీ, అట్లాగే కామారెడ్డి, అట్లాగే మెదకు, అదేవిధంగా నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అకాల వర్షాల కారణంగా పూర్తిగా పంటల్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఉన్సా, మందర్న, ఖండ్గాం ఇతర ప్రాంతాల్లో పంటలన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోయి నిరాశ్రయులైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వము అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సమయంలో నిరాశ్రయులైనటువంటి పేద ప్రజల్ని ఆదుకోవాలని, పడిపోయిన ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లుగా వెంటనే నిర్మించి ఇవ్వాలని, అదేవిధంగా నష్టపోయినటువంటి వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.